మీరు ఫ్రెష్ అయ్యాక పెరట్లో ఉన్న బావి దగ్గరికి రమ్మన్నారు. సారీ మా ఈ ఏర్పాట్లన్నీ నేను అడగలేదు. అహా! అదేం లేదన్నా. ఆయనే ఎప్పుడో ఒకసారి తాగుతారు. పాపం కష్టపడి పైకొచ్చారు. ఆయన సంతోషాన్ని ఎందుకు కాదంటావు అని నేను ఊరుకుంటా. ఇంకో విషయం, ఆయనకు మీరంటే ఎంతో ప్రాణం. మీరొచ్చిన ఈ రోజుని ఆయన ఈ సంవత్సరం అంతా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరికీ చెప్పుకొని సంతోషపడతారు. కావాలంటే చూడండి. బల్లి కూడా అరుస్తుంది. ఆయన మామూలుగానే ఎక్కువ మాట్లాడతారు. తాగారంటే ఇంక చెప్పక్కర్లేదు. మరీ ఎక్కువ మాట్లాడతారు. మీరేమో 10 అడిగితే ఒక సమాధానం చెప్తున్నారు. మీ ఇద్దరికీ జోడి భలే కుదిరింది. అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పర్వాలేదు, నేనేమనుకోనులే. లేట్ అయింది, మీరెళ్ళి పడుకోవచ్చు కదా. ఆయన వచ్చే వరకు నిద్ర పట్టదన్నా. ఏదో ఊరికే అలా పడుకుని ఉంటా. అలాగే అలవాటైపోయింది. రెండు బావా తోట చాలా బాగుంది. ఆ, అవును, ఏంటి బీర్ అని చెప్పావు, ముంత పెట్టావు, కల్లా? ధీరే బావా. మనకి ఫ్రిడ్జ్ లో పెట్టడం కన్నా ఇందులోనే కరెక్ట్ గా ఉంటది. తాగండి, బాగుంటది. కూర్చోండి. మ్మ్. కొంచెం పోస్తున్నాను బావా, ఇంకా ఉంది లోపల. మ్మ్. ఏం పాట బావా అది? పాట ఇది ఇప్పుడు పాడారుగా. నేను పాడానా? చాలా మంచి పాట బావా, ఇంకోసారి పాడని పట్టేస్తాను. ఏ పాట? అరే పోబాలా, మర్చిపోయాను. ఇప్పుడు అది ఈ పాట గుర్తు రాకపోతే బుర్ర బత్తలు అవుతాయి. ఇక్కడే ఉంది, బయటికి రావట్లేదు. వస్తుంది, ఇదిగోండి. చీర్స్. Cheers. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా బావా, ఇంటి తర్వాత నా ఇలా ఆరు బయట చక్కగా బీరు తాగుతూ ఈ పాటికి బస్సులో కూర్చొని ఊరు దాటిపోయింది వాళ్ళు. నిజమే, థ్యాంక్స్. నాకెందుకు బావా, నాకే రాసి పెట్టింది మీరు ఇక్కడికి రావాలి ఉండాలి అని. కారపూసి తీసుకుని బావా, నందిని చేసింది. చాలా బాగుంది. బోన చేస్తుందా? మాట్లాడితే మాట్లాడండి బావా, నేనేదేదో మాట్లాడి మేనేజ్ చేసి పారేసాను. మీకేం ప్రాబ్లం రాదు, వచ్చిరా నన్నే దులుపు పారేస్తుంది. మీరు సేఫే. ఏం చెప్పావు నువ్వు? నాకు కూడా చెప్పు, అప్పుడే కదా తన్ని మేనేజ్ చేయగలను. అంటే నాకే సరిగా అర్థం కాల. ఏదో నోటికి వచ్చింది చెప్పా. అది బోనకు అర్థమయ్యే లోపల పెళ్లి అయిపోద్ది. ఎప్పుడు ఇదంతా మాట్లాడావు? ఇందాక స్నానం చేసేటప్పుడు మగ్గ కింద పడేసరే అప్పుడు. నిజంగా ఇల్లు చాలా బాగుంది. ఇది నువ్వు పెరిగిన ఇల్లా? ఈ ఇల్లు కాదు బా, మేము పెరిగిన గొంపలో చాపుకుని పడుకుంటే తలా కాళ్ళు గోడకు తగ్గుతాయి. అంత చిన్న ఇల్లు అది. ఇది మా మామగారి ఇల్లు, వాళ్ళ తాతగారు కట్టింది. ఓ, మీ కథ లాంటిదే. మా ఆవిడ తోడబుట్టిన వాళ్ళు ఇంకా 2 ఉన్నారు. ఒక అక్క, ఒక అన్న, ఈవిడితో కలిపి మొత్తం 3. మా మామగారు పోయి ఆస్తుల వాటాల గురించి ఒకటి గొడవ. ఆ పెద్దోళ్ళు ఇద్దరేమో అది నాకు ఇది నీకు అని వాటాలు పనిచేసుకుంటుంటే, ఇది మాత్రం అమ్మా నాన్నల ఇల్లు, మనం పుట్టి పెరిగిన ఇల్లు వదిలేసుకోకూడదని ఒక మూల కూర్చొని ఎవరికేమీ చెప్పకుండా ఏడుస్తుంది. నాకు ఏదోలా అయిపోయింది. చూశాను, ఇల్లు ఏ రేటుకి అమ్ముడిపోతుందో కనుక్కొని అక్కడ ఇక్కడ ఎలాగో డబ్బు సర్దేసి వాళ్ళిద్దరు వాటాలు వాళ్ళ మొహం మీద కొట్టేసి ఈ ఇల్లు ఏమో తన పేరు మీద రాయించాను. ఇది తన ఇల్లు. ఇక్కడికి వచ్చాక మాకు చాలా మంచి జరిగింది. ఇప్పుడు తను కడుపుతోంది బావా. ఓ, కంగ్రాచులేషన్స్. చాలా రోజులుగా నిలబడలేదు, ఇప్పుడు 3 నెలలు అయింది. డాక్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అందుకే నాకు పెళ్లి కూడా తీసుకురాలేదు. వాళ్ళకి కలిసి వచ్చింది ఇల్లు బావా. తెలుసుంటే తన్ని చూడంగానే విషయం చెప్పేవాడిని, గమనించలేదు. చెప్పచ్చులే బావా, 3 నెలలుగా అవుతుంది, పెద్దగా తెలీదు. లైట్ గా పొట్ట వచ్చినట్టు ఉంటుంది అంతే.
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు. కులుకులెన్నో నేర్పింది కలికి ఏటి నీరు. కొండదారి మార్చింది కొంటెవాగు జోరు. కులుకులెన్నో నేర్చింది కలిగి ఏటి నీరు. బండరాల హోరు మారి పంటల పాటలూరి మేఘాల మాగాని ఊగేలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా. ఆహా చంపేశారు. దీంతో ఒకటైపోయింది బావా. పెళ్లిలో మీరు వేసుకున్న చొక్కా ఉందే సూపర్. మీ కలర్కి హీరోలా ఉన్నారు. భువనే కొనిపెట్టింది. తెలుసు తెలుసు దాని సెలక్షనే. కానీ ఆ చొక్కా మీకు పంపించింది నేను. అవునా? నువ్వేసుకున్న టీషర్ట్ కూడా చాలా బాగుంది. ఊరికే ఏం చెప్పాను కదా అని చెప్పకండి. ఏ తాగెవరన్నా అబద్ధం చెప్తారా? నిజంగానే బాగుంది. బాగుంది కదా. చిన్నప్పటి నుంచే కొత్త చొక్కా అంటే అదొక ఇడి బావా. ఆ వాసన ఉంటుంది. నేను పెద్దోళ్ళని సంపాదించే వరకు కొత్త బట్టలు కొనుక్కోలేదు బావా. ఎవరో వాళ్ళు వాడింది ఇస్తారా వేసుకోవడమే. కొత్త చెప్పులు కూడా కొన్నది లేదు. మామూలుగానే మా బంధువులు మమ్మల్ని అసలు కలుపుకోరు. చుట్టుపక్కలే ఉంటారు కానీ అసలు పట్టించుకోరు. వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకొనిచ్చేవారు కదా బావా. ఎక్కడైనా మా నాన్న ఎదురు పడితే కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఆ వయసులో నాకు అది చాలా బాధేస్తుంది. ఎవరిని ఏమనడానికి లేదు బావా. ఎవడికి వాడు వాడికి మంచోడే. అంతా పాపిష్టి డబ్బు వల్ల వచ్చింది. కానీ మీ నాన్న అలా కాదు బావా. చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు భలే ఇష్టం. పిల్ల పెద్దరిగాడిని నన్ను ఎలా అయిపోవని పిలుస్తారు. ఆయన ఒక్కరే కాదు, మీ అమ్మ, చిన్న మావయ్య, సుక్కు పెదనన్న, భువన, పెద్ద బావ, మీరు ఎంత మంచి మనుషులంటే మీరు. డబ్బు అనేది అసలు ఒకటి ఉంటుందని ఏమాత్రం పట్టించుకోరు. మీకు మనసే ముఖ్యం. మిమ్మల్ని చూసాక అనిపించింది నాకు అందరూ కావాలి అని. ఏంటో ఏం కావాలి? వస్తానుండు. రండి బావా, నీకొకరిని పరిచయం చేస్తా. ఏ సరిగ్గా కట్టుందా లేదా? 2 తాళ్ళేసి కట్టాం బావా. ఇవన్నీ ఏం చేయలేవు. పెంచేసుకొని వచ్చేస్తాడు వాడు. రండి పర్లేదు. ఇంతకన్నా ముందరికెళ్తే చూపులతోనే కుమ్ము వదిలి పెడుతుంది. అరే ఏం కాదు బావా, నేనున్నాను కదా, దగ్గర రండి. ధోని బాబు, నాన్నను పిలిచావా? భలే ఉంది. ఏం అమ్మబోతుంది? ఇదా ఒంగోలుకి ఎత్తు బావా. ఆ, అలా కనపడతాడు పైకి భయపెట్టేటట్టు. బాగా మచ్చిగా అయిపోతాడు. చంటోడే బావా. అద్దంటి పశువుల సంతలో కొనుక్కోవడానికి మనిషి లేక పాపం మూలపడున్నాడు. మనసు లాగేసింది. సరే చూసుకుందాంలేని ఓ బండి కట్టించుకుని తీసుకొచ్చాను. వచ్చినప్పుడు ఈడు బక్క పీనుగులాగా ఉండేవాడు. సరిగ్గా తినడం కూడా రాదు, మనమే తినిపించాలి. ఇదిగాక అర్థమైంది సార్ ఏంటో. ఇంత బొడ్డ కొమ్ములు వేసుకుని ఎవడు కనిపించినా పొడిసేయడమే. పిత్తర పోయి మన సుక్కు పెదనానికి తీసుకొచ్చి చూపించాను. ఆయన చూసి ఈయన్నెక్కడ పట్టేవరా అని ఆశ్చర్యపెడుతుంది సార్. నేను లోపల లోపల పొంగిపోయాను అనుకోండి, ఏదో కొడుకునే పొగిడినట్టు. ఆ తర్వాత 1 సంవత్సరం మెల్లిగా ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు. వీడు బాగానే పుంజుకున్నాడు. కానీ నాకే ఎక్కడో వీడు చిన్నపిల్లాడు కదా, ఏమైనా అయిపోతుందేమోనన్న ఒక భయంతో అట్లా ఏదో ఒకటి అని తిట్లు తినేవాడు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆ? ఎదురుగా వస్తున్న వాళ్ళని చూస్తే సరిపోతుందా? 4 వైపుల నుంచి 20 మంది వచ్చి అమాంతం మీద పడిపోతారు. అన్ని వైపులా చూపుండాలా, లేదంటే పిచ్చి బస్సు అయిపోతాం. ఇంకోసారి పోటీ పడతావా? బాగా ఆడతావా? సరేరా, సరే సరే.
కానీ ట్రైనింగ్ అయిపోయి వచ్చేటప్పటికి ఆ చంటితనం అంతా పోయి మన గుళ్ళో నందిలాగా కనిపించేవాడు. ఈడు మంచి కాక మీద ఉన్నాడు కదా, పోటీలు దింపేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఏడాది 2012 అనుకుంటా, అదే ఈ ప్రపంచం మొత్తం పోద్దని చెప్పారే, ఆ సంక్రాంతికి కుర్రోళ్ళందరినీ ఎక్కించుకొని ఒక వ్యాన్ లో బయలుదేరాను. 3 ఏళ్ళకి మొదటి పోటీ ఆడికి, నాకు కూడా. ఆ సారి అసలు పెద్ద పోటీలు, ఇటువైపు చూసినా పిచ్చ జనం, పక్కన ఉండేవాడు మాట్లాడేది కూడా వినపడి చావలా. ఏదో చేయి చూపించి చెప్తానే ఉన్నారు. నేను వీడికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చున్నానుగా, ఒక్కసారి నొదలగానే ఇలాగా దూకేశాడు. అంతే, ఎప్పటి కూడా చల్లా చదివిపోయాడు. వీడికి అస్సలు భయం లేదు, కుర్రాళ్ళు అయితే చచ్చిపోయారు అంతే. ఎప్పుడైనా మీద పడి పట్టుకుంటే కుమ్మ అవతల పడేస్తాడు. ఒకడినైతే 6 సలాడి పారేసాడు, ధోని హెలికాప్టర్ షాట్ లాగా. అప్పటి నుంచి ఆయనకి ధోని అని పేరు వచ్చింది. గెలిచేసారు బావా, మొదటిసారి పోటీకే ఎంత పెద్ద ప్రైజ్ మనీ తెలుసా? మైక్ లో వాడి పేరు చెప్తూ వీడి యజమాని నా పేరు చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరించింది. ఎప్పుడు అంత సంతోషపడలేదు బావా. ఇప్పుడు కూడా చూడు చెప్తుంటే, ఆ పక్క రోజు దగ్గరలో ఇంకో ఊర్లో, ఆ తర్వాత పక్క జిల్లాలో. ఆసారి సంక్రాంతి మొదలెట్టినోడు ఉగాది వచ్చే వరకు ఒక్క చోట కూడా ఓడిపోలేదు. అన్నిట్లో కొడతానే ఉన్నాడు. కింగిపోయాడు. పెద్ద రాగి డేగిస, ప్లాస్టిక్ చైరు, ఐరన్ మంచము, వెండి నాణెము, నోకియా ఫోను, వీడు గెలిచే పెట్టుకోవడానికి చోటు లేకుండా పోయింది. కానీ మనోడికి ఎప్పుడైనా తెక్కొచ్చిందంటే తట్టుకోలేం బావా, చెప్తున్నా, టార్చరే. అలాంటప్పుడు మాత్రమే మిస్ అవుతుంది. ఇంకా చూశాను, ఆ ఏడాది డబుల్ ట్రైనింగ్ ఇప్పించేసాను ఇడికి. 2013 ఒంగోలుకి బయలుదేరదాం అనేసరికి సుక్కు పగన ముచ్చటేసి ఎక్కేశాడు. ఇంకా మా ఆవిడ కూడా బయలుదేరింది. మనోడు ఎంట్రీకి అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ అత్తలు కొట్టేశారు. ఎద్దుల పోటీలో ఇప్పటి వరకు మీరు నల్ల ఎద్దులు, తెల్ల ఎద్దులు, ఎర్ర ఎద్దులే చూసుంటారు. కానీ రాకెట్లా దూసుకెళ్లే ఎద్దును చూసారా? రాకెట్లా, అలా రాకెట్లా దూసుకెళ్లే ఎద్దే మన ఉద్దండరాయుడు. ఇంతవరకు ఏ ఎద్దుల పోటీలో ఓడిపోయినటువంటి ఎద్దు ఇది. అల్లా తప్ప గిత్త కాదు. చూపిస్తుంది సంస్థ. వచ్చేస్తున్నారు. ఆ ఒంగోలు గిత్తని చురకత్తిలా మలిచిన మన తెలుగు సింహం సుకుమార్ గారు వచ్చేస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. వీడికి ఇచ్చిన బిల్డప్ కి కుర్రోళ్ళందరూ ఎలాగైనా ఈసారి పడగొట్టాలని కాక మీద ఉన్నారు. నేను కూడా ఆ 7 ధోని గారు దొరికిపోతారనుకున్నా. ఇంకేం లోని తీసుకుంటారు మీరు? ఆ తల్లి ధైర్యాన్ని అభినందిస్తూ ఒక నోకియా డబుల్ సిమ్ సెల్ నీ వీరత్వానికి బహుమతిగా ఇస్తానమ్మా. ఇందా